దేవుడి భూమిని నిర్లజ్జగా మింగేస్తుంటే కాపాడే బాధ్యత కోర్టులు తీసుకోవాల్సి వచ్చింది. వేల కోట్ల రూపాయల విలువైన 1036 ఎకరాల దేవాదాయ భూమిని అక్రమంగా కొట్టేసేందుకు కూటమి ప్రభుత్వ పెద్దలు చేసిన కుట్రను హైకోర్టు భగ్నం చేసిందంటూ సాక్షి ఒక వార్తని రాసుకొచ్చింది. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం వినగడప గ్రామంలోని 300 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ జగన్మోహన వేణుగోపాల స్వామి దేవస్థానానికి అదే మండలం నారికంపాడు గ్రామంలో పలు సర్వే నెంబర్లో ఉన్న భూమిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించమని రిజిస్ట్రార్ని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ కోరారు. ఈ ఏడాది ఆగస్టు 13 లేఖ రాస్తే హైకోర్టు దాన్ని నిలిపేసింది. ఇక్కడే విచిత్రం ఏంటంటే, దేవుడి భూమిని మీ ఇష్టం వచ్చిన నిషేధం అంటే ఏంటి? ఆ భూమిలో ఎవడన్నా ఆక్రమించుకుంటే వాడిని వాడేసుకోమని చెప్పటం. అలాగా ఒకవేళ ప్రభుత్వం ఇవ్వదలుచుకుంది, వెరీ గుడ్. దానికి బదులుగా ప్రభుత్వం డబ్బులు కట్టాలా? ఆ గుడి పేరుతో ప్రభుత్వం డబ్బులు కట్టాలి. అక్కడున్న మార్కెట్ వాల్యూకి 3 రెట్ల డబ్బులతో కట్టాలి. కట్టలేదే. దేవాదాయ కమిషనరు దేవుడి కోసం ఉన్నారా, లేకపోతే పాపం చేద్దాం అనుకుంటున్నారా? దేవాదాయ శాఖలో చేతనైతే పుణ్యం చేయండి, లేకపోతే మూసు కూర్చుంటే పర్లేదు. పాపాలు చేయకూడదు, దేవుడి సొమ్ముని దోచిపెట్టకూడదు, రాజకీయాల కోసం వాడుకోకూడదు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశం. చివరికి కోర్టు ప్రస్తుతానికి స్టే విధించింది. ఏం జరుగుతుందో చూడాలి.